అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి 2 రాష్ట్రాల మధ్య ఇడుపు కాగితం వివాదం మరింత ముదురుతా ఉంది. కొంతమంది ఆంధ్రా నెటిజన్లు ఇడుపు కాగితం అనేటువంటి సినిమా టైటిల్‌ను విమర్శిస్తూ, తెలంగాణ యాసను, భాషను అవహేళన చేస్తూ, అవమానపరుస్తూ పెట్టినటువంటి పోస్టులు ప్రస్తుతం తీవ్రమైనటువంటి దుమారం రేపుతోంది. రైట్, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు ఇడుపు కాగితం మీద వివాదం ఎందుకు మొదలైంది? సో, ఈ యాసను, భాషను అవమానపరుస్తున్నది, అవహేళన చేస్తున్నది ఎవరు? మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ గోల్ రమేష్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఇక ఈ ఇడుపు కాగితం గురించి డిస్కస్ చేస్తే, ఇడుపు కాగితం అనేటువంటి సినిమా ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ అయిందో అప్పటి నుంచే ఇక నెట్‌లో మొత్తం ట్రోల్స్ అయితున్నాయి. ప్రధానంగా ఆంధ్ర నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ఇడుపు కాగితం, దీనికి ఏమైనా సబ్‌టైటిల్ ఉంటదా ఈ సినిమాకు? డబ్బింగ్ ఏమైనా చెప్తారా? మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చాలా భాష మీద, యాస మీద సెటైరికల్‌గా మాట్లాడుతున్నారు. సో, ఏమనిపించింది, మీరు చూసి ఉండొచ్చు ఈ కాంట్రోవర్సీ ఇష్యూ? ఇదంతా కూడా హ్మ్. నాకైతే హ్మ్. పర్సనల్‌గా చెప్తున్నా. హ్మ్. ఇదంతా కూడా సినిమా ప్రొడ్యూసర్స్ బన్నీ వాసు ఎవరో ఆంధ్ర ప్రొడ్యూసర్ ఉన్నాడు. హ్మ్. ఇంకొక ప్రొడ్యూసర్ ఎవరో ఉన్నారు. హ్మ్. వీళ్ళందరూ కూడా కావాలని హైప్ క్రియేట్ చేస్తున్నారు అని నాకు బలంగా అనిపిస్తుంది. హ్మ్. ఎందుకు అనంటే అసలు సినిమా టైటిల్ మీద వివాదం ఏంటండి? హ్మ్. మనము కానీ ఒక సినిమా టైటిల్‌ను వాళ్ళు కాంట్రోవర్ట్ చేసుకొని, క్యాచ్ చేసుకోవడానికి 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఛాన్స్ ఉందంటారా? 100% ఇప్పుడు హ్మ్. మీకు సినిమా సక్సెస్ అవ్వాలి అనంటే ఒక కాంట్రావర్సీ క్రియేట్ అవ్వాలి. మీరు చూసారు గతంలో బాలీవుడ్ సినిమాలు ఏవి తీసుకున్నా కూడా చాలా సినిమాలు హ్మ్. కాంట్రావర్సీ వచ్చినవి విపరీతమైనటువంటి కమర్షియల్‌గా ఓపెనింగ్స్‌లో బాగా డబ్బులు తీసుకున్నాయి. అవి హ్మ్. సక్సెస్ అయినాయా? ఫెయిల్ అయినాయా? తర్వాత విషయం. ఓకే. ఫెయిల్ అయినా కూడా వాటికి లాభాలు ఎట్లా వస్తాయి అనంటే ఓపెనింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి. హ్మ్. ఓపెనింగ్స్ బాగా ఎక్కువ ఉండాలంటే ఒక క్రియేట్ చేయాల. ఒక ఓకే. హైప్ క్రియేట్ చేయాల. ఒక కులాన్ని తిట్టినట్లుందనో, లేకపోతే ఒక మతాన్ని కించపరిచినట్లుందనో, లేకపోతే ఒక పాకిస్తాన్‌కి అనుగుణంగా వాళ్ళకి సపోర్టింగ్‌గా ఉందనో, సమ్ హైప్ క్రియేట్ చేస్తే ఓపెనింగ్స్ వస్తాయి. ఓకే. ఇక్కడ కూడా ఇడుపు కాగితం అనేది దీన్ని కావాలని క్రియేట్ చేస్తున్నారని నాకు బలంగా అనిపిస్తుంది. హ్మ్. ఎందుకనంటే ఇప్పుడు మనం 'వెట్టయాన్' ఉందండి. రజనీకాంత్ తీసిన సినిమా. ఆ 'వెట్టయాన్' అనేది తెలుగు పదం అది. మరి హ్మ్. మనం చూడలేదా దాన్ని? అదే విధంగా 'కాంతార' ఉంది. ఆ హ్మ్. 'కాంతార' అనేది ఏమైనా మీనింగ్ ఉందా మనకి తెలుగుకి సంబంధించి? హ్మ్. మనం ఎంత పెద్ద హిట్ చేసాం మనం. అదే అవును. విధంగా ఎన్నో 'మోహన్ లాల్' సినిమాలు గాని, ఎన్నో సినిమాలు అవే డైరెక్ట్ టైటిల్స్‌తో వచ్చిన సినిమాలు కూడా మనం పట్టించుకోకుండా ఎళ్ళిపోతున్నప్పుడు, హ్మ్. తెలుగులో ఇడుపు కాగితం అని పెడితే ఎవడైనా పట్టించుకుంటాడా? కావాలని ఇడుపు కాగితం అంటే ఒక డైవోర్స్ అంటే ఆ! పెద్దల సమక్షంలో విడాకులు. రాసుకునేటువంటి ఒక విడాకుల పత్రం అది. హ్మ్. అది ఆంధ్ర వాళ్ళకి తెలియకపోవచ్చు. తెలంగాణలో రూరల్ ఏరియాస్‌లో అందరికీ తెలుసట. హ్మ్. సో, దాని మీద కాంట్రోవర్సీ చేస్తున్నారు అనంటే, హ్మ్. దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా చేశారా? ఎవ్వరు చేయలేదు పెద్ద హ్మ్. పెద్ద వాళ్ళు. హ్మ్. చేస్తున్నదంతా ఎవడో కొనికిస్కగాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళు చేసి, దీన్ని ఒక భాషా సమస్య భాషల ఐ మీన్ దీని మీద ప్రాంతాల సమస్యగా చిత్రీకరించి, హ్మ్. తద్వారా ఈ సినిమాని హైప్ చేసి, అందులో దమ్మున్నా లేకపోయినా అది చిన్న సినిమా, స్మాల్ సినిమా. హ్మ్. స్మాల్ బడ్జెట్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ బాగొచ్చినాయనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా అది కమర్షియల్ హిట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు కొంతమంది ఆంధ్ర నెటిజన్స్ ఒక అడుగు ముందుకేసి, మీ తెలంగాణలో నిజంగా అన్ని డబ్బులుంటే, మా ఆంధ్రాలో భూములను మొత్తం కొనండి, హైదరాబాద్‌లో ఉన్న భూములను. మీరు ఇప్పటికిప్పుడు క్యాష్ తెచ్చి తీసుకునే దమ్ముందా అని కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వస్తా ఉన్నాయి. అంటే వీటిని ఎట్లా చూడొచ్చు? అవంతా కూడా కుట్ర అని నేను అనుకుంటున్నా. హ్మ్. కావాలని ఈ 2 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి, హ్మ్. తద్వారా సినిమాని సక్సెస్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి కుట్ర అనే అనుకుంటున్నా. హ్మ్. గతంలో ఉందండి వివక్ష. గతంలో కమెడియన్‌లు గాని, విలన్‌లు గాని ఖచ్చితంగా ఈ తెలంగాణ యాసని పెట్టి హ్మ్. వాళ్ళని తీయడం ద్వారా అప్పట్లో వివక్ష చూపించారు. అందులో డౌటేం లేదు. హ్మ్. కానీ ఇప్పుడు ఆ వివక్ష ఎక్కడుంది చెప్పండి? హ్మ్. ఇప్పుడు దేవరకొండ విజయ్ ఇతనున్నాడు దేవరకొండ. విజయ్ దేవరకొండ ఉన్నాడు. హ్మ్. అతను తెలంగాణ మనిషి. అచ్చంపేట ఆ ఏరియాకి సంబంధించిన మనిషి. అతని సినిమాల్ని ఎంతగా ఆదరిస్తారు. హ్మ్. అదే విధంగా ఇక్కడున్నటువంటి ఆంధ్ర పీపుల్ ఎవ్వరైనా గూడా సినిమా మార్కెట్‌లో ఉన్నటువంటి వాళ్ళెవ్వరైనా ఆ రకమైనటువంటి భావజాలంతో ఉన్న వాళ్ళు సినిమాలో మనగలుగుతారా? హ్మ్. మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్‌లోనే ఉంది. హ్మ్. సో, ఇది కావాలని సినిమాని హైప్ చేసి దాని ద్వారా కమర్షియల్ హిట్ చేసుకొని లాభాలు పంచుకోవడానికి ఈ సినిమా నిర్మాణంలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళైతేనేమి, లేకపోతే మిగతా వాళ్ళైతేనేమి హ్మ్. చాలా కాలిక్యులేటెడ్‌గా ఈ కుట్రపూరితంగా ఈ విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా హ్మ్. తమ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అనేది నా ప్రగాఢమైనటువంటి కానీ ఇప్పుడు విశ్వాసం. 2 ప్రాంతాల ప్రజలు ఆ సినిమా టైటిల్ తోటి ఒకరి మీద ఒకరు, మరొకరు ఇంకొకరి మీద ఇట్లా ఒక రకమైనటువంటి పోస్ట్‌లు, ట్రోల్స్ ఇక డైలాగ్ వార్ నడుస్తా ఉంది.
సో అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు? సినిమా వాళ్ళు మాత్రం కొంచెం సైలెంట్ గానే కనబడతా ఉన్నారు. ఈ డైలాగ్ వారు కూడా మీరేది పెద్దవాళ్ళ మధ్య నడవట్లేదండి. ఆర్డినరీ సిటిజన్స్ మధ్యే వాళ్ళకేం పని పాట లేని సోషల్ మీడియాలో ఈ పనికిమాలిన పోస్ట్ చేసుకొని ఇదంతా క్రియేట్ చేస్తున్నారు తప్ప, ఇప్పుడు మనం ఎప్పుడు జనరల్గా ఆలోచిస్తాం, పవన్ కళ్యాణ్ మీ అయ్య జాగీరా తెలంగాణ అని అన్నాడు. అన్నప్పుడు చాలామంది కల్వకుంట్ల కవిత దగ్గర నుంచి, చాలామంది మన పొన్నం ప్రభాకర్ దగ్గర నుంచి అందరూ కూడా ఖండించారు. ఆ రకమైనటువంటి డిస్ప్యూట్ వస్తే ప్రజల భావోద్వేగాల మధ్య ఒక సమస్యలాగా అది పరిణమిస్తుంది. దాని గురించి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇది ఆ విధంగా ఒక స్థాయి లెవెల్ నుంచి వచ్చినటువంటి డిస్ప్యూట్ కాదు ఇది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా స్పందించాలి కదా సార్. ఎందుకంటే ఆయన అన్నాడు, ఈ ప్రాంతీయవాదాన్ని వదిలిపెట్టండి, జాతీయవాదం వైపు నడవండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అన్నాడు. తెలంగాణలో పోటీ చేస్తా, తెలంగాణ సమస్యల మీద ప్రశ్నిస్తున్నాడు కదా. సో ఇవాళ ఆంధ్ర నెటిజన్స్ తెలంగాణ యాసను భాషను అవమానపరుస్తుంటే పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన బాధ్యత లేదంటారా? ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఆంధ్రాకు సంబంధించిన హీరోలు ఎవరైతే ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారో, ఆంధ్ర ఆరిజిన్, వాళ్ళందరూ కూడా స్పందించి దీన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి వాళ్ళు ఈ వనరులని ఎక్స్‌ప్లాయిట్ చేసి తెలంగాణని ఎన్నో సంవత్సరాలుగా వెనకబాటుకు గురి చేసినటువంటి ఒక మచ్చ మీద ఈ 2 రాష్ట్రాలుగా విడిపోయింది. అంత మాత్రాన వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కాకుండా పోరు కదా. వీళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలే, ఒకరు అన్న ఒకరు తమ్ముడు. సో వీళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చేటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంటుంది. సినీ ఇండస్ట్రీలో పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించాలా. ఇడుపు కాగితం అనేది తెలంగాణ సంస్కృతిలో, లేకపోతే తెలంగాణ ప్రాంతాల్లో, రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి ఒక వాడుక పదము. దీనిని కించపరచడం అనేది పద్ధతి కాదు. దీన్ని ఈ విధంగా చేసిన వాళ్ళని మాత్రం కఠినంగా మనం శిక్షించాలా, లేకపోతే వాళ్ళని కంట్రోల్ చేయాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద ప్రొఫెసర్ గోళ్ళ రమేష్ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది ఒకవేళ సినిమా హైప్ కోసము క్రియేట్ చేసే కాంట్రవర్సీ అయితే సరికాదు. ఎందుకంటే ఈ కాంట్రవర్సీలో 2 రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా ఉన్న వాళ్ళు ఇవాళ ఒకరిని ఒకరు శత్రువులా చూసుకుంటా ఉన్నారు, ఒకరి మీద ఒకరు కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి సినీ పెద్దలు సైతం స్పందించాలి, దీన్ని మరి ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్తా ఉన్నారు. కాబట్టి సో చూద్దాం పవన్ కళ్యాణ్ లాంటి సినీ పెద్దలు ఏం స్పందిస్తారు, దీన్ని ఎట్లా సర్దుమనిగేటువంటి ఒక పులి స్టాప్ పెడతారనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం.